హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఇవాళ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జరగబోతుంది. అండ్ మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ మంచి రైవల్రీ జరిగింది వీళ్ళిద్దరి టీమ్స్ మధ్యలో. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండే ఉంటుంది, పెద్ద ఫైట్ జరిగింది బిట్వీన్ విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్ అండ్ ఇన్వాల్వింగ్ నవీన్ ఉల్ హక్ ఆల్సో. బట్ ఈసారి గౌతమ్ గంభీర్ ఎల్ఎస్జిని వదిలేసి కేకేఆర్ లో ఉన్నాడు. అండ్ వాళ్ళ మ్యాచ్ మొన్ననే కంప్లీట్ అయింది రీసెంట్ గా. అండ్ ఆ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఒక ఫైట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు, కొంచెం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అలాంటిది అయితే ఏమీ జరగలేదు. చాలా కూల్ గా వాళ్ళిద్దరు హగ్ చేసుకొని ఆ రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. బట్ ఇక మిగిలిపోయింది ఎవరంటే నవీన్ ఉల్ హక్. వాళ్ళ రైవలరీ కూడా ఎప్పుడో ఫుల్ స్టాప్ పడిపోయింది చెప్పాలంటే, ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి సంథింగ్ కొంచెం మాట్లాడాడు. వాళ్ళు కూడా కొంచెం హక్ చేసుకోవడం లాగా జరిగింది. అండ్ దెన్ ఫ్యాన్స్ ఆల్సో స్టాప్డ్ హెరాసింగ్ నవీన్ ఉల్ హక్ చెప్పాలంటే. బట్ మొత్తానికి రేపైతే వాళ్ళు తలపడిపోతున్నారు గ్రౌండ్ లో ఇవాళ మ్యాచ్ లో. బట్ సో ఈ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ముందుగా ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం అండ్ పాయింట్స్ టేబుల్ చూసేద్దాం ఫస్ట్. సో పాయింట్స్ టేబుల్ లో కరెంట్లీ లక్నో సూపర్ జైంట్స్ ఆర్ ఆన్ 6th ప్లేస్ విత్ 2 points. వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్ లో 1 మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు. అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఈజ్ ఇన్ ఆల్మోస్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్. ఓన్లీ ముంబై మాత్రమే కింద ఉంది. అండ్ వాళ్ళు 3 మ్యాచెస్ లో ఓన్లీ 1 మ్యాచ్ గెలిచారు అండ్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా తక్కువ ఉంది. అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద 9th ప్లేస్. పాయింట్స్ పరంగా టై అయినా కానీ నెట్ రన్ రేట్ తక్కువ ఉండడం వల్ల 9th ప్లేస్ లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా క్రూషియల్ కాబోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి. ఎల్ఎస్జి కూడా క్రూషియలే, బట్ ఇద్దరులో ఎవరికి ఎక్కువ క్రూషియల్ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి ఎక్కువ క్రూషియల్. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉందో చూసేద్దాం. మొత్తానికి ఇప్పటి వరకు ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి టోటల్ 4 మ్యాచెస్ ఆడారు ఐపీఎల్ లో, ఎందుకంటే ఎల్ఎస్జి కొత్త ఫ్రాంచైజీ కాబట్టి. అండ్ అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ ఈస్ క్లియర్లీ టువర్డ్స్ ఆర్సీబీ. ఆర్సీబీ 3 మ్యాచెస్ గెలిచారు, ఎల్ఎస్జి 1 మ్యాచ్ గెలిచారు. లాస్ట్ సీజన్ లో చూసినట్లయితే 1 మ్యాచ్ ఆర్సీబీ, 1 మ్యాచ్ ఎల్ఎస్జి గెలిచారు. బట్ ఈ రెండు క్లాసిక్ మ్యాచెస్. చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ నుంచి నికోలస్ పూరన్ 19 బాల్స్ కి 62 7 సిక్సెస్ కొట్టి ఓడిపోయే మ్యాచ్ ని గెలిచేదాకా తీసుకొస్తాడు. అండ్ లాస్ట్ లో మన అవేష్ ఖాన్ బాల్ కూడా టచ్ చేయకుండా పైకి రన్ గా పరిగెత్తి ఆ హెల్మెట్ ఇసిరేసి కొంచెం బాగా సీన్ క్రియేట్ చేసి చాలా చేస్తాడు ఆర్సీబీ గ్రౌండ్ లో. సో అదొక క్లాసిక్ అయితే, దానికి రివర్స్ కౌంటర్ లాగా లక్నోలో జరిగిన సెకండ్ మ్యాచ్ లో, వాళ్ళ హోమ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నవీన్ ఉల్ హక్ ఫైట్ జరిగింది. అండ్ చాలా తక్కువ స్కోర్ ని డిఫెండ్ చేసుకుంది ఆర్సీబీ. 120 అరౌండ్ స్కోర్ ని డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళు చాలా ఈజీగా. అండ్ దాంట్లోనే గొడవ అంతా జరిగింది. సో లాస్ట్ మ్యాచ్ లో జరిగిన 2 మ్యాచ్లు క్లాసిక్స్ మొత్తానికి. బట్ సో అలాంటి మంచి మ్యాచెస్ అందించాయి. సో ఇవాళ మ్యాచ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో మంచి రైవలరీగా క్రియేట్ అవబోతుంది ఆర్సీబీ ఎల్ఎస్జి. అండ్ చిన్నస్వామి స్టేడియంలో చూస్తే 1 మ్యాచ్ జరిగింది, అండ్ దట్ నికోలస్ పూరన్ అండ్ అవేష్ అన్న మ్యాచ్ అది. అదైతే లాస్ట్ 1 వికెట్ తో ఎల్ఎస్జి గెలిచింది, బట్ ఆల్మోస్ట్ ఆర్సీబీ గెలిచేది. సో ఆర్సీబీ అది కూడా గెలిచిండే 4-0 అయ్యేది ఆర్సీబీ ఎల్ఎస్జి. అండ్ రీసెంట్ ఫామ్ చూస్తే ఇద్దరిది పెద్ద గొప్పగా ఏం లేదు. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు చెన్నైతో, సెకండ్ మ్యాచ్ గెలిచారు. అండ్ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఓడిపోయారు. అదే ఎల్ఎస్జి చూస్తే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అండ్ సెకండ్ మ్యాచ్ రీసెంట్ గా పంజాబ్ తో గెలిచారు. సో కానీ ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నారు ప్రస్తుతానికి అయితే. బ్యాక్ టు బ్యాక్ విన్స్ అనేది ఎవరు గెలవలేదు. అండ్ సో ఈ స్టాట్స్ పరంగా చూస్తే ఎల్ఎస్జి గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా 1 వికెట్ తో గెలిచారు. అది కూడా నికోలస్ పూరన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిచారు. సో చెప్పాలంటే స్టాట్స్ పరంగా ఫేవరెట్స్ అయితే ఆర్సీబీనే. బట్ నా ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్స్ ఎలా ఉందో ఒకసారి రేట్ చేస్తాను. అండ్ ఫామ్ లో ఎవరు లేరో చూద్దాం. సో ఆర్సీబీ చూసుకుంటే టాప్ ఆర్డర్ లో ఫాఫ్ డు ప్లెసీ ఫామ్ లో లేడు. ఫస్ట్ మ్యాచ్ కొంచెం ఒక చిన్న క్యామియో లాంటి ఇన్నింగ్స్ ఆడాడు, 30 రన్స్ అలా కొట్టాడు. బట్ స్టిల్ సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్ ఫెయిల్ అయిపోయాడు. సో ఐఎమ్ రేటింగ్ టాప్ ఆర్డర్ 8.5. కెమెరూన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్ కొంచెం బాగానే ఆడాడు ఉన్నంతలో. సో ఆన్ పేపర్ ఇట్ ఈస్ 9.5, కానీ కరెంట్ ఫామ్ ప్రకారం ఐ విల్ గివ్ ఇట్ 8.5. అండ్ మిడిల్ ఆర్డర్, దిస్ ఈస్ వేర్ ఇక్కడే ఆర్సీబీ కష్టాలు వస్తున్నాయి. రజత్ పాటిదార్ ఫామ్ లో లేడు, గ్లెన్ మ్యాక్స్వెల్ క్లిక్ అవ్వట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో కొంచెం జోన్ లోకి వస్తున్నట్టు అనిపించింది, బట్ వెంటనే అవుట్ అయిపోయాడు. సో దే హ్యావ్ టు స్టార్ట్ ఫైరింగ్ నౌ. అండ్ రజత్ పాటిదార్ మేబీ 3 ఫెయిల్యూర్స్ బ్యాక్ టు బ్యాక్. సో మేబీ కొంచెం ప్లేస్ కూడా డౌటే నాకు చెప్పాలంటే నెక్స్ట్ మ్యాచ్ కి, ఎందుకంటే మైపల్ లోమ్రోర్ కొంచెం టచ్ లో ఉన్నాడు. మేబీ తన్ని ప్లేయింగ్ 11 లోకి తీసుకోవచ్చేమో. బట్
అనుజ్ రావత్ అండ్ డీకే ఆర్ ఇన్ ఫార్మ్. అనుజ్ రావత్ లాస్ట్ మ్యాచ్ ఫ్లాప్ అయ్యాడు, బట్ దానికి ముందు 2 మ్యాచెస్ బాగా ఆడాడు. సో లెట్స్ కన్సిడర్ దట్ యాజ్ అన్ అనోమలీ. సో వాళ్ళైతే ఫామ్ లో ఉన్నారు. సో ఐఎమ్ రేటింగ్ దిస్ 8. ఆన్ పేపర్ వీక్ అయినా కూడా కరెంట్ ఫామ్ ప్రకారం ఐఎమ్ గివింగ్ ఇట్ 8. అండ్ దెన్ బిగ్ బక్స్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఈజ్ ఫెయిలింగ్ కన్సిస్టెంట్లీ ఇన్ ఎవ్రీ మ్యాచ్. ఇది చాలా తలనొప్పి ఆర్సీబీకి. అండ్ నాకు తెలిసి చేంజ్ జరగబోతుంది రేపు మ్యాచ్ లో. దే విల్ టేక్ ఐదర్ రీ స్టోప్లీ ఆర్ లోకీ ఫెర్గ్యూసన్ ఇన్ టు ద టీమ్. బట్ మోస్ట్లీ రీ స్టోప్లీనే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ చూద్దాము. మయాంక్ నగర్ ఉన్నంతలో ఏదో కొంచెం బౌలింగ్ చేస్తున్నాడు. ఆ గ్రౌండ్ లో పెద్దగా స్పిన్నర్స్ కి ఏమి పెద్దగా ఉండదు, అన్లెస్ చహాల్ ఒక్కడే అక్కడ సక్సీడ్ అయ్యాడు ఆర్సీబీ తరపున. ఇంకెవరు స్పిన్నర్ అంత లాంగ్ సస్టైన్ అవ్వలేకపోతున్నారు. సో అంత కష్టం ఆర్సీబీలో స్పిన్నర్స్ కి. బట్ ఓకే, ఉన్నంతలో హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. మొహమ్మద్ సిరాజ్ ఆన్ అండ్ ఆఫ్. సెకండ్ మ్యాచ్ బాగా చేశాడు, ఫస్ట్ మ్యాచ్ అండ్ థర్డ్ మ్యాచ్ బిగ్ ఫ్లాప్. అయితే చాలా బాగా వేస్తున్నాడు, లేదంటే ఫుల్ ఆల్మోస్ట్ 50 రన్స్ దాకా వెళ్ళిపోతున్నాడు. మిడిల్ లో అయితే లేడు తను. సో దిస్ ఈజ్ ఏ వర్రింగ్ ఇన్స్టెన్స్. అండ్ యష్ దయాల్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ బౌలింగ్ చేశాడు, లాస్ట్ మ్యాచ్ ఈ వెంట్ ఫర్ రన్స్. బట్ ఓవరాల్ గా అయితే తన బౌలింగ్ పర్లేదు, కొంచెం బాగానే వేస్తున్నాడు. సో బౌలింగ్ అగైన్ ఈస్ వెరీ లీక్. ఐఎమ్ రేటింగ్ ఇట్ 7.5. సో ఫామ్ లో లేరు, మెయిన్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు ఫామ్ లో లేరు. దట్ ఈస్ ఎ బిగ్ కన్సర్న్ ఫర్ ఆర్సీబీ. అదే లక్నో చూస్తే కేఎల్ రాహుల్ ఫిట్నెస్ డౌట్ గా ఉంది, అండ్ పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాడు, ఓన్లీ బ్యాటింగ్ అండ్ కెప్టెన్సీ అంతా నికోలస్ పూరన్ చేశాడు. అండ్ దేవదత్ పడిక్కల్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఫార్మ్. సో ఆన్ పేపర్ ఇది కూడా స్ట్రాంగ్ 9.5 ఇవ్వచ్చు వీళ్ళ లైనప్ కి. బట్ యాజ్ పర్ కరెంట్ ఫార్మ్ ఐఎమ్ గివింగ్ దమ్ 8/10. నికోలస్ పూరన్ ఈజ్ ఇన్ గుడ్ టచ్, వాళ్ళకి ప్లస్ న్యూస్ అది. బట్ ఆయుష్ బదోని అండ్ మార్కస్ స్టోయినిస్ ఫినిషర్స్ వాళ్ళు ఆశించినంత ఫినిషింగ్ అయితే రావట్లేదు వాళ్ళకి. సో ఇది కొంచెం వర్రీసమ్. అండ్ కృణాల్ పాండే లాస్ట్ మ్యాచ్ టచ్ లోకి వచ్చాడు, అండ్ దీపక్ కూడా కొంచెం మంది షాట్స్ ఆడాడు. సో మిడిల్ ఆర్డర్ ఈజ్ ఓకే. ఆయుష్ బదోని అండ్ మార్కస్ స్టోయినిస్ రావాలి ఫామ్ లోకి. సో 8 ఇస్తాను వీళ్ళకి కూడా నేను. బౌలింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ క్లికింగ్ టుగెదర్ ఫర్ ఎల్ఎస్జీ. లాస్ట్ మ్యాచ్ లో కూడా అందరూ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పకపోయినా ఉన్నంతలో ఎవ్రీవన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. రవి బిష్నాయ్ కానీ, మోసిన్ ఖాన్ పవర్ ప్లే బౌలింగ్ కానీ, అండ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ రా టాలెంట్. మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో చూసినట్లయితే 155 కూడా వేశాడు స్పీడ్. ఆ స్పీడ్ చిన్నస్వామిలో వేస్తే ఎక్కడో ఉంటది బాల్, చెప్పక్కర్లేదు. బట్ స్టిల్ ఐ మీన్ పేస్ ఒక్కటే కాదు, లైన్ అండ్ లెంత్ కూడా ఇంపార్టెంట్ చిన్నస్వామి స్టేడియంలో. ఎందుకంటే ఊరికే మిస్ హిట్స్ కూడా సిక్సెస్కి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఆ పేస్ మరి ఈ మ్యాచ్ లో తను కంటిన్యూ చేస్తాడా లేదా, మంచి పర్ఫార్మెన్స్ అనేది చూడాలి. అండ్ లాస్ట్ మ్యాచ్ లో దే హావ్ టేకెన్ సిద్ధార్థ్, బట్ ఆర్సీబీలో ఇద్దరు స్పిన్నర్లకు అయితే స్కోప్ లేదు. సో మేబీ దే విల్ టేక్ బ్యాక్ యష్ ఠాకూర్ ఇన్ టు ద 11. సో చేంజెస్ చూస్తే ఎల్ఎస్జీకి మేబీ దేవదత్ పడిక్కల్ ప్లేస్ లో దీపక్ హూడా, అండ్ మేబీ సిద్ధార్థ్ ప్లేస్ లో యష్ ఠాకూర్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ దేవదత్ పడిక్కల్కి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చేమో మేబీ, ఎందుకంటే దీపక్ హూడాని ఎలాగన్నా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించవచ్చు ఒకవేళ ఎక్స్ట్రా బౌలర్ అవసరం లేదంటే. బట్ స్టిల్ మేబీ ఈ టూ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. అండ్ వీళ్ళ లైనప్ కి నేను బౌలింగ్ కి 8.5 ఇస్తున్నాను. సో ఓవరాల్ రేటింగ్ చూస్తే 30కి 24 ఆర్సీబీ, 24.5 మై రేటింగ్. ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది, పెద్ద డిఫరెన్స్ లేదు. సో దే ఆర్ కీ ప్లేయర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ ఫార్మ్. వీళ్ళ కీ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, స్టోయినిస్, నవీన్ ఉల్హక్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో వీళ్ళంతా కూడా టచ్ లో లేరు, ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ టచ్ లో లేరు. సో నెక్ టు నెక్ ఉంది, బట్ ఓవరాల్ హెడ్ టు హెడ్ ఆర్సీబీకి ఉంది. అండ్ ఆర్సీబీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ లాస్. అండ్ 3 మ్యాచెస్ డూప్లెసీ ఆర్ మ్యాక్స్వెల్ ఆడలేదు అంటే లా ఆఫ్ యావరేజెస్ దే హ్యావ్ టు వన్ ఆఫ్ దెమ్ రేపు ఇవాళ బిగ్ ఇన్నింగ్స్ ఆడబోతున్నారని అనిపిస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకొని నేను నా ప్రిడిక్షన్ అయితే ఆర్సీబీ విల్ విన్. ఇది ఒక కంబ్యాక్ మ్యాచ్ లాగా రాబోతుంది వాళ్ళకి, ఎందుకంటే దేర్ బ్యాక్స్ ఆర్ అగైన్స్ట్ ద వాల్. దే హ్యావ్ టు విన్ నౌ. రేపు కానీ ఓడిపోతే, ఇవాళ కానీ ఓడిపోతే చాలా కష్టం అయిపోతుంది వాళ్ళకి. సో గెలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా ప్రిడిక్షన్ ఈజ్ ఆర్సీబీ విల్ విన్, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కూడా ఉంది, కొంచెం ఆ ఫ్యాన్ సపోర్ట్ అంతా ఉంటుంది. సో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్స్ ఎంతో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఆర్సీబీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళ మ్యాచ్ గెలుస్తున్నామని చెప్పండి ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఒకవేళ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.